క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారా? ఈ అనుదిన వాగ్దాన వివరణ పరిచర్య మరి మీ అందరి జీవితాల్లో కూడా దీవెనకరంగా ఉంటుందని నమ్ముతూ ప్రభునామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. మరి మీరు పంపుతున్న ప్రార్థన అంశాలను గురించి సంఘంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ పరిచర్యల గురించి తప్పక మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మే మాసం 19వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన ఆపలేదు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ధైర్యాన్ని కోల్పోయారు. చాలామంది బయటికి నవ్వుతూ ఉన్నారు, కానీ లోపల భయంకరమైన దుఃఖం, వేదన దాచుకున్నారు. మరికొంతమంది దేవునికి సేవ చేయడం ఆపలేదు, కానీ ఆశను కోల్పోయారు, నిరీక్షణను కోల్పోయారు. ఎందుకంటే కారణం మీ ప్రార్థనలకు ఆలస్యం అవ్వచ్చు, లేదా మనుషులు మిమ్మల్ని మోసం చేశారు, లేదా చేసిన మేలుకు ప్రతిగా కీడెదిరైంది. గనుక అనేక మందిలో ఈ రోజున నిరాశ, ధైర్యాన్ని విడిచిపెట్టి విశ్వాసాన్ని విడిచిపెట్టుకుంటున్న దినాల్లో ఈ రోజుల్లో ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మనతో ఆయన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, బహుమానం తప్పకుండా వస్తుంది. నీ ధైర్యాన్ని విడిచిపెట్టుకో. ఎందుకంటే ధైర్యం కోల్పోయిన వాడు యుద్ధంలో ఓడిపోతాడు, ఇంకా పోరాడే శక్తి ఉండదు, ఇంకా పోరాడలేడు. కానీ చివరి వరకు ధైర్యంగా నిలబడిన వాడికి మాత్రమే పోరాడగలడు, కిరీటాన్ని పొందుకోగలుగుతారు. అందుకే ప్రభు చెప్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. దుష్టుడు మన నుంచి, అపవాది దొంగిలించేది ఏంటో తెలుసా? ధైర్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగ దొంగిలించడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. ఈ రోజున చూస్తే అనేక మంది జీవితాల్లో సాతానుడు మీ యొక్క ధనాన్ని దోచుకోవట్లా, మీ డబ్బుల్ని దోచుకోవట్లేదు, కానీ మీ ధైర్యాన్ని దోచుకుంటున్నాడు. ఎందుకంటే ధైర్యం లేకపోతే మీరు ప్రార్థనలో బలహీనమవుతారు, ధైర్యం లేకపోతే విశ్వాసం చల్లారిపోతుంది, ధైర్యం లేకపోతే సేవ భారమైపోతుంది. ధైర్యం కోల్పోయినప్పుడు మనిషి దేవునిని అనుమానిస్తాడు. అందుకని అపవాది ఈ రోజున మనుషుల పైనకి వేస్తున్న బాణం ఏంటంటే కనుక ధైర్యాన్ని విడిచిపెట్టేలాగా చేస్తా ఉన్నాడు. మీ యొక్క ధైర్యాన్ని అపవాది దోచుకుంటా ఉన్నాడు. కానీ వినండి, మీ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కానీ నీలో ధైర్యం ఉంటే నువ్వు ఓడిపోలేవు, మీరు ఓడిపోలేరు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట చెప్తారు. ఎట్టిపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించుచున్న వారము కాము. చుట్టూ పరిస్థితులను చూచి అధైర్యపడద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. శ్రమ వస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి, మనం నశించిపోము. ఇబ్బందులు ఎదురవుతాయి, పర్వాలేదు, అయినా కానీ మనము విడిచిపెట్టబడం. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధి మనకు తోడై ఉంటుంది. రెండవ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఈ వాక్య భాగంలో, ధైర్యంగా నిలిచిన వారికి మాత్రమే బహుమానాన్ని పొందుకుంటారు. దేవుడు కేవలం నువ్వు చేసే పని మాత్రమే చూడడం కాదు, కానీ నీవెలా నిలబడ్డావో దేవుడు చూస్తాడు. ధైర్యంగా నువ్వు నిలబడాలి, ఇది ప్రభు చూస్తున్న మాట. ఉదాహరణకు నోవహు 120 సంవత్సరాలు వర్షం లేకుండానే ఓడ కట్టేశాడు. ప్రజలందరూ నవ్వారు, అపహాస్యం చేశారు. అయినా కానీ నోవహు నిలబడ్డాడు. చివరికి నోవహు తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. అబ్రహాము 25 సంవత్సరాలు
వాగ్దానం చేయబడిన కుమారుడు కొరకు ఎదురు చూశాడు. అందరూ అపహాస్యం చేసి ఉండొచ్చు, కానీ చివరకు ఇస్సాకు జన్మించాడు. ఆలస్యం అవుతుంది నీ జీవితంలో దేవునికి కార్యం జరగడానికి అంటే అది దేవుడు నిన్ను మర్చిపోయాడని అర్థం కాదు. దేవుడు నిన్ను మర్చిపోడు. ఆలస్యం అంటే బహుమానం చాలా గొప్పదని అర్థం. గలతీయులకు రాసిన పత్రిక 6:9 విసుగక ఉందుము, తగిన కాలమందు పంట కోస్తాం. మనం విసిగిపోకండి. ఖచ్చితంగా మన కొరకు దాచబడిన ఆ పంటను మనం పొందుకుంటాం. ధైర్యం కలిగి నిలబడండి. విశ్వాసంతో ఎదురు చూడండి. ధైర్యాన్ని కోల్పోవద్దు. పరిస్థితులు నీవు భయపడేలా చేస్తా ఉన్నాయా? ధైర్యాన్ని విడిచిపెట్టేలా చేస్తా ఉన్నాయా? మనుషుల మాటలు నిన్ను నిలబడలేకుండా చేస్తా ఉన్నాయా? అయినా భయపడద్దు. ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, ధైర్యం విడిచిపెట్టద్దు, ఎందుకంటే నీ కొరకు బహుమానం సిద్ధంగా ఉంది. నువ్వు ఈరోజు ఎదుర్కొంటున్న శ్రమ ఎంత కఠినమైందైనా, మీరు ఈరోజు ఎదుర్కొంటున్న అవమానం ఎంత భయంకరమైందైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు నీకు బహుమానాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. ఆయన సిద్ధం చేస్తున్న బహుమానాన్ని నీ కనుల ముందుకు ఆయన తీసుకురాబోతా ఉన్నాడు. అసలు మనలో ధైర్యం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ధైర్యం ఎప్పుడు కూడా పరీక్షల్లో బయటపడుతుంది. బంగారం అగ్నిలో వేయబడినప్పుడు మాత్రమే అది శుద్ధ అవుతుంది. అలాగే మనలో విశ్వాస పరీక్షల్లో మనం నిలబడినప్పుడే మనం నిజంగా ధైర్యం కలిగిన వారమా, పిరికితనంతో వెనక్కి పారిపోయే వాళ్ళమా మనకు అర్థమవుతుంది. యాకోబు కూడా తన పత్రికలో 1:3 ఈ మాట రాస్తారు. మీరు నానా విధమైన శోధనల్లో పడుతున్నప్పుడు మహానందంగా ఎంచుకోండి. ఎందుకంటే మీరు సంపూర్ణులు అవ్వాలి అంటే ఈ శోధనలు, ఈ శ్రమ మీకు ఎంత అవసరం. మీరు సంపూర్ణులు అవ్వాలి అంటే మీలో ఓర్పు రావాలి. ఆ ఓర్పు రావడం కొరకే, లేదా ఆ ధైర్యాన్ని పొందుకోవడం కొరకే ఆ శ్రమ ఎదురవుతుంది. మర్చిపోకూడదు. నిన్ను నశింప చేయడానికి కాదు వచ్చే శ్రమ, నిన్ను సిద్ధపరచడానికి. దేవుడు నిన్ను విరగొట్టేది ఎందుకంటే ఆయన చేతిలో నిన్ను బలమైన ఆయుధంగా ఆయన తయారు చేస్తా ఉన్నాడు. చూడండి, చాలా మంది మధ్యలో వదిలిపెట్టేస్తారు. విశ్వాసం, నిరీక్షణ, భక్తి జీవితాన్ని మధ్యలో వదిలిపెట్టేస్తారు చాలా మంది. కానీ ముగింపు వరకు నిలిచిన వారికి మాత్రమే ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతారు. మత్తయి సువార్త 24:13 అంతము వరకు సహించిన వాడు మాత్రమే రక్షించబడతారు. చాలా మంది చాలా ఉత్సాహంగా మందిరానికి వచ్చేస్తారు, ఆరాధనలో పాల్గొంటూ ఉంటారు, సంఘ కార్యక్రమాల్లో అటెండ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి ఎప్పటి వరకు అటెండ్ అవుతారంటే ఎలాంటి శ్రమ, కష్టం లేదంటే ఎలాంటి బాధలు లేకుండా చక్కగా సాఫీగా లైఫ్ వెళ్ళిపోతున్నంత వరకు కొనసాగిస్తారు. కొంచెం శ్రమ ఎదురయ్యేసరికి లేదా చేసిన ప్రార్థన కొంచెం ఆలస్యం అయ్యేసరికి ఏముందులే అంటూ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజున చాలామంది ప్రార్థనలు నిలబడేవారు చాలామంది ఆరంభిస్తారు, కానీ నిలబడి ఆ సమాధానాన్ని పొందుకునేవారు మాత్రం కొద్దిమంది మాత్రమే. ఈ రోజున మీరు చివరి వరకు నిలబడేవారిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే చివరి వరకు నిలబడిన వారికి మాత్రమే బహుమానము ఇవ్వబడుతుంది. మధ్యలో ఆగిపోయిన వారికి బహుమానం ఇవ్వబడదు. కనుక మీరు మధ్యలో ఆపేసేవారిగా ఉండొద్దు. మీ యొక్క బహుమానం పరలోకంలోనే కాదు, భూమి మీద కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు. కీర్తన గ్రంథం 126:5 కన్నీరు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోస్తారు కదా. అది ఎక్కడో మనం చనిపోయిన తర్వాత నిత్యత్వంలో మాత్రమే కాదు, ఈ భూమి మీద కూడా దేవుడు మనకి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు మన కొరకైనా దాచి ఉంచే దేవుడు. ఈ రోజున నువ్వు కారుస్తున్న కన్నీరు వృధా కాదు. మీరు చేస్తున్న ఉపవాస ప్రార్థనలు, దీక్ష, విశ్వాసం ఎప్పటికీ కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నిన్ను ఎగతాళి చేస్తున్న వారు, నేను చూసి నవ్వుతున్న వారు ఆశ్చర్యపడేంతగా దేవుడిని నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అనేకులకు ఒక వింతగా అంటాడు భక్తుడు. అవును, ఈ రోజున ఈ వాక్యం ఏంటంటే మీ జీవితాలు కూడా అనేకులకు ఒక వింతగా దేవుడు నీ జీవితాన్ని చేయడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నారు. నిన్ను తిరస్కరించిన వారు నీ పట్ల దేవుడు చేసే కార్యాన్ని చూసి అనేక మంది ముందు నిన్ను బట్టి ప్రభునామం మహిమపరచడాన్ని మీరు చూడబోతా ఉన్నారు. మీరు ఎక్కడైతే ఏడ్చి మొత్తుకుంటున్నారో అక్కడే దేవునికి సాక్షులుగా మీరు నిలబడబోతా ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవద్దు, మీ చేతుల్ని సడలిపోనివ్వకండి, చేతకాని వారిగా వద్దు, ప్రార్థన ఆపొద్దు.
దేవుని సేవ విడిచిపెట్టొద్దు. విశ్వాసంలో వెనక్కి వెళ్ళొద్దు. నీ యుద్ధము ఎంత గొప్పదైతే గుర్తుపెట్టుకోండి, ఈరోజు నువ్వు పొందుతున్న శ్రమ ఎంత గొప్పదో నీకు ఇచ్చే బహుమానం కూడా అంతే గొప్పది. ఎందుకంటే నీ ధైర్యానికి గొప్ప బహుమానాన్ని ప్రభు సిద్ధపరుస్తా ఉన్నారు కదా. నూతన బలం పొందుకోండి ప్రభు సన్నిధిలో. కనుక దేవుడు మీ కొరకు దాచి ఉంచిన బహుమానాన్ని పొందుకునే కృప, అట్టి ధైర్యాన్ని ప్రభు మీ అందరికీ కూడా ప్రభు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజుల్లో అనేక మంది చేస్తున్నట్లుగా ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేయండి. ఒత్తిడి ఎక్కువ అవుతున్నప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూడండి. కన్నీళ్ళు ఆపొద్దు. నిరాశ వచ్చినా సరే దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకోండి. అది ఆర్థికపరమైన సమస్య అయినా, కుటుంబపరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్య అయినా, లేదా భక్తి జీవితంలో ఒకవేళ డ్రై అయిపోయినట్లుగా ఎండిపోతున్న పరిస్థితి మీలో కనిపిస్తున్నా సరే అధైర్యపడద్దు. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. చెప్పండి, నా కొరకు గొప్ప బహుమానం సిద్ధం చేయబడి ఉందనేసి. కనుక ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు. మీరు మా కొరకు దాచి ఉంచిన లేఖన భాగాలు, అద్భుతమైన ఆదరణ దేవా. ఈ లోకంలో మాకు ఎక్కడా కూడా మాకు నెమ్మది, ఆదరణ కలగదు. నీ వాక్య లేఖనాల నుంచి నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు. ఈ రోజున ధైర్యం విడిచిపెట్టద్దన్నావు. ఇదిగో మా కొరకు నువ్వు బహుమానాన్ని సిద్ధపరుస్తున్నానని మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ వాక్యం వెంటనే అందరిలో ప్రభా, ఎంతమంది నిరాశలు ఉన్నారో, గివప్ చేసేసారో, వారి జీవితాల్లో ధైర్యాన్ని కోల్పోయి ఉన్నారు, ఇంకింతే బ్రతుకు అని ఒక నిరాశలోనికి వచ్చేసారో వారిని మీరు తిరిగి ధైర్యపరచండి. ఆశతోనే బిడ్డలు నింపండి అయ్యా. ధైర్యంతో నీ బిడ్డ నిలబెట్టండి. ప్రతి పరిస్థితిలో కూడా ప్రభా జయించు వారిగా నీ బిడ్డలు ఉండగలగాలి ప్రభా. సహాయం చేయమని అడుగుతూ నీ కృపతో బలపరచండి, నడిపించండి. కుటుంబ పరిస్థితులను మీరు చక్కదిద్దండి అయ్యా. బిడ్డల భవిష్యత్తును నీవు ఆశీర్వదించండి. ఇదిగోనైనా మరి పై క్లాసులకు బిడ్డలు వెళ్తా ఉన్నారు. వారికి కావలసిన జ్ఞానము, తెలివిని, ఆలోచన దయచేయండి. ఇదిగో అనేకమైన ప్రభా ఆర్థికపరమైన ఒత్తిడి మీరు తల్లిదండ్రులు ఎదుర్కొంటా ఉన్నారు. వారి ఫీజులు కట్టాలి, మీరే సహాయం చేసి ద్వారాలు తెరవండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారందరి చుట్టూ నీ కంచివే. మంచి ఉద్యోగ ద్వారాలు తెరవండి. నీ బిడ్డలకి మంచి భవిష్యత్తును మీరు స్థిరపరచమని అడుగుతూ ఉన్నాం. భార్యాభర్తల మధ్యన సమాధానం, నెమ్మదినివ్వండి. దుర్వ్యసనాలకి లోనైపోయిన వారిని విడిపించండి, రక్షించమని అడుగుతూ మరొకసారి నీ సన్నిధికి దూరం అయిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని నీ సన్నిధిలో బలపరిచి నిలబెట్టమని అడుగుతున్నాం. నీ కృప కలిగిన హస్తాలకు దేవాయిదిగా అనారోగ్యంతో వారిని దర్శించండి. సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం నీ బిడ్డలకి మీరు దయచేయండి. వృద్ధులైన వారిని దర్శించండి నాయన. వారు నిర్లక్ష్యం కాకుండానట్లు నీ సన్నిధిలో వారిని బలపరిచి నడిపించమని మీ కృపా హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.